హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా చేసుకుని వీడియోలో చూద్దాము. ముందుగా మిక్సీ గిన్నెలో అల్లము, కొత్తిమీర, ఎల్లిపాయలు, ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని చింతపండు పులుసు అలా గిన్నెలోకి పోసుకోవాలి. నానబెట్టుకునే చింతపండు అలా గిన్నెలోకి వాటర్తో పోసుకోవాలి. పులుసు మనకు అవసరం, చేపల పులుసు. అలా గిన్నెలోకి పోసుకున్న తర్వాత మనకి ఎంత పులుసు కావాలో అంత పులుసు రెడీ చేసుకోవాలి. అలాగే అదే గిన్నెలోకి 2 స్పూన్ల కారం వేయాలి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలాగ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 స్పూన్ల కారం వేసిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. మనం ఇందాక మిక్స్ అడిచి పెట్టుకున్నాం కదా, అల్లం పేస్టు, ఆనియన్స్, ఆ పేస్ట్ కూడా అందులోకి వేయాలి. చింతపండు నీళ్ళలోకి వేయాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. నేను పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేసినాను, టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు వచ్చేసి మనం చేపలు ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ముక్క అందులో గిన్నెలోకి వేయాలి. రెండు కిలోల చేపలు అన్నీ ఆ గిన్నెలు అలా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఇలాగ చేసి కారం బాగా పట్టుకుంటుందని ఇలాగ చేసిన. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్, చేపల పులుసు. అంత దగ్గరకు అయింది. అలాగా మనం వేయడం మసాలాను బట్టి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసినా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. 2 ఉడకలు అట్లా. మనం ఆల్రెడీ మిక్స్ పెట్టినాం కాబట్టి అవసరం లేదు. అలాగే అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి. ఒక్క నిమిషం ఇవి ఎర్రగా కావాలి. ఇప్పుడు మనం వచ్చేసి చేపల పులుసు అంతా మిక్స్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి వేయాలి. కళాయిలోకి ఒక్కొక్క ముక్కగా అలాగ వేసుకోవాలి.
ముక్కలు వేసిన తర్వాత మిగిలిన పులుసు కూడా అలాగ పోసుకోవాలి. ఏమైంది కలపకూడదు ఫ్రెండ్స్, అలాగనే విడిచిపెట్టాలి. మనం ఎక్కువ తిప్పినా మెత్తగా అయిపోతుంది. అలా ఒక్క నిమిషం అలాగే ఉంచాలి. చేపల పులుసు రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. ఇలాగున అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయ్యింది. మూత పెడదాము.